ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు పున్నమి, అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? అమ్మగారు వచ్చే టైం అయింది. అయిపోయాయమ్మా. పున్నమి, పంతులు గారు అంతా సిద్ధమేనా? అంతా సిద్ధమేనమ్మా. శివదేవి ఇంకా రాలేదేమిటి? పృథ్వీ, పృథ్వీ, రాజమాత. శివదేవిని తీసుకురా. అయ్యో అయ్యగారు, శివదేవ్, అంకుల్, అయ్యగారు, అంకుల్, అయ్యగారు ఏమైంది? అయ్యగారు అంకుల్ ఏమైంది? పర్వాలేదు, పర్వాలేదు. ఏమైంది అంకుల్? అయ్యగారు, శివ ఉపవాసం ఉన్నారు కదా అత్తయ్య, అందుకే నీరసంగా ఉన్నట్టున్నారు. అవును అవును. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను కదా అయ్యగారు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఇప్పుడు ఏమైంది పున్నమి? ఉదయం నుంచి ఏం తినకుండా ఉంటే ఆ మాత్రం టైట్ గా ఉంటుంది కదా. ముందు కూర్చోండి, రండి. ఏం కాలేదు పున్నమి, నువ్వేం టెన్షన్ పడకు, నేను బానే ఉన్నాను. మరింకే ఆలస్యం ఎందుకు, పూజ మొదలు పెట్టండి పూజారి గారు. అలాగేనండి. అయ్యగారు మీకు ఇబ్బందిగా ఉంటే ఏమైనా తినండి, పర్వాలేదు. ఇంకోసేపు అయ్యాక ఈ పూజ అయిపోతుంది కదా, పూజ అయిపోయిన తర్వాత పళ్ళేమైనా తింటాను. కనీసం కూర్చోండి. నువ్వు టెన్షన్ పడకమ్మా, కంగారు పడకు. అమ్మా, పెళ్లి కాని వాళ్ళు ఉంటే ముందుకు రండమ్మా. పరమేశ్వరుడు ఆదర్శమైన భర్త కాబట్టి అమ్మాయిలు శివయ్యను తలుచుకుంటూ ఆదర్శమైన భర్తలు కావాలని కోరుకుండమ్మా. అమ్మా వెళ్ళు, వెళ్ళమ్మా. మన కూతురుతో దాన్ని సమానం అంటుంది. అయినా సరే మనం ఏం చేయలేకపోతున్నాం. భగవంతుడా, శివదేవయ్య గారు నా కోసం ఉపవాసం ఉంటున్నారు. ఆయనకి ఓపికను ప్రసాదించు తండ్రి. ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడు. పంతులు గారు, ఇక అభిషేకం ప్రారంభించండి. అలాగేనమ్మా. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.